వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచ్ వి ద డిక్ యూట్యూబ్ ఛానల్. గైస్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన సబ్స్క్రైబర్ ఏదైనా ఒక మంచి కంపెనీలో సెలెక్ట్ అయ్యి కెరీర్ బిల్డ్ చేసుకున్నప్పుడు. రియల్లీ హ్యాపీ. సో మన సబ్స్క్రైబర్ బిందు శ్రీ గారు సొల్యూషనెక్ అనే కంపెనీలో అయితే జాబ్ అయితే కొట్టారు. గైస్, మనం ఎప్పుడు కూడా రెగ్యులర్గా లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అండ్ కెరీర్ గైడెన్స్ వీడియో చేస్తాం. అంతా కూడా జెన్యూన్గానే చేస్తాం. ఓకే, అందుకే మన యొక్క ఛానల్కి ఎప్పుడు కూడా సెలక్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో రిప్లైస్ రాకపోవచ్చు అనేసి కొన్ని కామెంట్స్ రిసీవ్ చేసుకోవచ్చు, కానీ బట్ డిఫరెంట్ కంపెనీస్లో రిప్లైస్ వచ్చిన అన్ని కంపెనీస్లో కూడా మన సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే సెలెక్ట్ అయ్యారు. గ్రేట్. బిందుశ్రీ గారు కూడా ఓడిన్ స్కూల్ నుంచి 6 months ట్రైనింగ్ అయితే తీసుకున్నారన్నమాట డేటా సైన్స్ మీద. సో ఈవిడికి ఆల్రెడీ జాబ్ వచ్చింది వన్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్ఫోసిస్ నుంచి ఈ యొక్క కోర్స్ ఎందుకు నేర్చుకున్నారు, సో ఈ యొక్క డేటా సైన్స్ ఫీల్డ్కి ఎందుకు షిఫ్ట్ అయ్యారు అన్నీ కూడా క్లియర్గా కనుక్కుందాం. అండ్ ఓడిన్ స్కూల్ యొక్క ట్రైనింగ్ క్లియర్ కట్గా అడుగుదాం. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఒక కామెంట్ పిక్ చేసుకొని సో ఆవిడని అయితే క్వశ్చన్స్ అడుగుదాం. అసలు ఈవిడ ఎలా తీసుకున్న ట్రైనింగ్ అన్నీ కూడా క్లియర్ కట్టే డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఓకే, సో ఆవిడకి ఇప్పుడు కాల్ చేసేద్దాం. లెట్స్ కాల్ హర్. హాయ్ సిస్టర్. హాయ్ అన్నయ్య. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? గ్రేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సిస్టర్. థ్యాంక్ యూ అన్నయ్య. సో సొల్యూషనెక్ కంపెనీలో యాజ్ ఎ జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. అవునండి. గ్రేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క జర్నీ అంతా కూడా క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, మీరు ఓడిన్ స్కూల్ నుంచి ట్రైనింగ్ తీసుకుని జాబ్ కొట్టారు కదా? అవునా. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? నేను వరంగల్ నుంచి. వరంగలా? ఓకే. సో మీకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను 2021లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసుకున్నాను. సో నాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది. ఏ ఇయర్ పాస్ అవుట్ మీరు? 21 పాస్డ్ అవుట్. సో 21లోనే మీకు ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది. ఓకే, రైట్. సో ఏం చేశారు ఇన్ఫోసిస్లో? ఏంటి మీ రోల్ ఏంటి? సో నాకు లైక్ అప్లికేషన్ ఆపరేషన్ సపోర్ట్ రిలేటెడ్ రోల్ వచ్చింది. ఓకే ఓకే. సో నేను బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ స్టాటిస్టిక్స్ తీసుకున్నాను. సో నాకు స్టాట్స్ డేటా సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండింది అప్పుడు. సో నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను, లైక్ మీ యూట్యూబ్ ఛానల్లో చూశాను, లైక్ ఓడిన్ స్కూల్ గురించి చూసి లైక్ కొన్ని పోడ్కాస్ట్లు కూడా లైక్ చూశాను. చూసి ఒక పర్సన్ది ఇన్స్పిరేషన్గా తీసుకొని అండ్ వేరే యూట్యూబ్ ఛానల్స్లో కూడా లైక్ ఓడిన్ స్కూల్ ఎలా ఉంది అని చెక్ చేసి జాయిన్ అయ్యాను. గ్రేట్. సో ఎప్పుడు జాయిన్ అయి ఉంటారు మీరు ఈ ఓడిన్ స్కూల్లో? నేను 2022 మే ఎండింగ్లో జాయిన్ అయ్యాను. 2022 మే ఎండింగ్ అంటే మీకు జాబ్ ఎప్పుడు వచ్చింది? నాకు 2023 మే ఎండింగ్లో వచ్చింది. ఓకే, 1 year పట్టింది. 1 year. సో దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. రైట్. సో ఓడిన్ స్కూల్లో మీరు అరౌండ్ 2022లో మీరు జాయిన్ అయ్యారు. ఓకే, సో అసలు వీళ్ళు ఏం నేర్పించారు మీకు? సో ఇనిషియల్గా జాయిన్ అయిన వెంటనే స్టాటిస్టిక్స్ నేర్పించారు, లైక్ బేసిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఓకే. నెక్స్ట్ పైథాన్, లైక్ బేసిక్స్ ఆఫ్ పైథాన్ రిలేటెడ్ టు డేటా అనాలిసిస్. నెక్స్ట్ సీక్వెల్ లైక్ దేనికైనా ఇప్పుడు ఇంపార్టెంట్ కదా, లైక్ బేసిక్స్ పైథాన్ సీక్వెల్ నేర్పించిన తర్వాత లైక్ వాళ్ళు మాకు చాయిస్ ఇచ్చారన్నట్టు, వెదర్ వీ కెన్ గో ఫర్ పైథాన్ ఆర్ పవర్ బిఐ, డేటా అనలిస్ట్ ఆర్ డేటా విజువలైజేషన్. ఓకే. సో ఐ ఆప్టెడ్ ఫర్ పవర్ బిఐ. అంటే డేటా విజువలైజేషన్ సైడ్ వెళ్ళారు అయితే? డేటా విజువలైజేషన్ సైడ్ వెళ్ళాను. ఓకే, రైట్. సో మామూలుగా వీళ్ళు ఇన్ని స్కిల్స్ నేర్పించారు కదా, మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే లైక్ ఎలా ఉంది వీళ్ళది ట్రైనింగ్? వీళ్ళ ట్రైనింగ్ బాగుంది, ఎందుకంటే లైక్ ఫ్రమ్ స్క్రాచ్ వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మెంటర్స్ యాక్చువల్గా వీకెండ్లో క్లాసెస్ చెప్తారు, లైక్ 3 hours. అండ్ వీక్ డేస్ మనకు ఒక అసైన్మెంట్ ఇస్తారు, నెక్స్ట్ వీక్ సబ్మిట్ చేయాలి, లైక్ వితిన్ 2-3 daysలో, లైక్ వెనస్డే వరకు. అండ్ వెనస్డే డౌట్ క్లారిఫికేషన్ సెషన్ అండ్ మెంటర్షిప్ సెషన్స్ కండక్ట్ చేస్తారు. అంటే మనకు వీకెండ్స్లో ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ సపరేట్ సెషన్లో అడగవచ్చు. ఓకే, అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వేరే సెషన్లో అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళది లైవ్ ట్రైనింగ్ అంటారు కదా ఆన్లైన్లోని. సో మరి లైవ్ ట్రైనింగ్ అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, లేకపోతే బాగానే ఉందా వీళ్ళది? లైవ్ ట్రైనింగ్ కదా. లైవ్ ట్రైనింగ్లో ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. ఎప్పుడైనా ఆన్లైన్ గ్లిచెస్ ఉంటే రికార్డెడ్ సెషన్స్ లైక్ చూడవచ్చు. అండ్ ఈవెన్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ వీక్ డేస్లో నైట్ ఈవెన్ లైక్ 7 to 8 కండక్ట్ చేస్తారు కదా, అప్పుడు కూడా ఏమైనా డౌట్ వస్తే క్లారిఫై చేసుకోవచ్చు. సో మీకైతే మీకు వచ్చిన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయ్యావే కదా? అవునా. ఓకే, రైట్. సో వీళ్ళది నేను చూస్తే వెబ్సైట్లో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అని ఉంటుంది. సో మీరు వీళ్ళ దగ్గర నుంచి ఏమేమి ప్రాజెక్ట్స్ చేశారు అసలు?
నేను 2 ప్రాజెక్ట్స్ చేశాను. లైక్ పైథాన్‌లో ఒకటి, సీక్వెల్‌లో ఒకటి, పవర్ బిఐలో 2 చేశాను. లైక్ నా కోర్స్‌కి లైక్ నేను తీసుకుంది పవర్ బిఐ కాబట్టి 2 చేశాను. దాంట్లో యాక్చువల్గా మనము ఒక డేట్ ఇస్తారు, ఒక డెడ్లైన్ ఇస్తే ఆ టైంకి సబ్మిట్ చేయాలి. తర్వాత వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారన్నట్టు. ఆ ఫీడ్బ్యాక్ని చూసి నేను మళ్ళీ ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకునేదాన్ని. ప్రాజెక్ట్ లైక్ ఇలా ఇంకా కొత్త విజువల్స్ క్రియేట్ చేయడము అలా చేసుకున్నాను. ఓకే, సో మీరు పవర్ బిఏలోనే మెయిన్ ప్రాజెక్ట్ చేశారు కాబట్టి దేని మీద చేశారు? మీ యొక్క మెయిన్ ప్రాజెక్ట్ ఏంటి? అడ్వెంచర్ వర్క్ సేల్స్ అని ఒక డేటా సెట్ ఇచ్చారు. లైక్ దానిపైన ఒక రిపోర్ట్ క్రియేట్ చేయమన్నారు. సో నేను ఇన్ డెప్త్ లైక్ ఒక్కొక్క పేజ్ ప్రోడక్ట్ లెవెల్ అనాలిసిస్, కేటగిరీ లెవెల్ అనాలిసిస్, ఓవర్ వ్యూ అలా చేశాను. లైక్ ఏఐ విజువల్స్, ఇంకా మార్కెట్ ప్లేస్లో ఏమైనా స్క్రాలర్ లాంటి కొత్త విజువల్స్ తీసుకొని వాళ్ళు లైక్ వాళ్ళు చెప్పినవే కాకుండా ఇంకా బయట మార్కెట్లో ఇంకా ఏమేమి ఇంకెక్కువ యూస్ చేస్తున్నారు అనేది కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూసి లైక్ చేశాను ప్రాజెక్ట్. సో అంటే మీ యొక్క ప్రిపరేషన్ కూడా అనమాట, అంటే ఎక్స్ట్రాగా కూడా మీరు ప్రిపేర్ అయ్యారు. గ్రేట్. సో ప్రాజెక్ట్ అయిపోయింది. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ చేసేసారు. ఆఫ్టర్ దట్ ఏమైంది? అంటే ప్లేస్మెంట్స్కి ఎలా మూవ్ చేశారు? మీరు ఎన్ని ఇంటర్వ్యూస్కి అటెంప్ట్ చేశారు? అసలు ఎలా జరిగింది ప్రాసెస్ చెప్పండి. సో నా కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇలానే ఎవ్రీ వీక్ సీక్వెల్ టెస్ట్, పవర్ బిఐ టెస్ట్ కండక్ట్ చేసేవాళ్ళు. ఓకే. లైక్ ఆ టెస్ట్లో లైక్ క్లియర్ అయితే మాక్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేవారు. నేను ఇచ్చాను మ్యాక్సిమం 3-4 మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. తర్వాత ఫస్ట్ ఒక కంపెనీలో లైక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, దాంట్లో క్లియర్ అవ్వలేదు. సో సొల్యూషనెక్ ఇస్ మై సెకండ్ ఇంటర్వ్యూ. ఓహో, సెకండ్ ఇంటర్వ్యూకే జాబ్ కొట్టారు మీరు సొల్యూషనెక్. గ్రేట్. సొల్యూషనెక్ అన్నారు కదా, సో ఈ యొక్క కంపెనీ ఏంటమ్మా అసలు? సొల్యూషనెక్ అనేది లైక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ, లైక్ ఫార్మా డొమైన్ రిలేటెడ్ టు లైక్ మెడిసిన్స్. అండ్ మేము రిపోర్ట్స్ క్రియేట్ చేస్తామన్నట్టు బేస్డ్ ఆన్ అంటే ఆ మార్కెట్ లైక్ మెడిసిన్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయి ఆ పర్టికులర్ మార్కెట్లో. సో మీరు 2023లో జాయిన్ అయ్యారు కదా ఈ కంపెనీలో. సో ఫుల్ టైం రోల్కి జాయిన్ అయ్యారా లేకపోతే ఏంటి ఇంటర్న్గా ఏమైనా జాయిన్ అయ్యారా? నాకు ఫస్ట్ స్టార్టింగ్ ఇంటర్న్షిప్ రోల్ ఇచ్చారు. 6 మంత్స్ కంప్లీట్ చేసుకున్నాక ఫుల్ టైం చేశారు. ఓకే, ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయింది? మనకు 1.5 year అవుతుంటుందా ఫుల్ టైం రోల్లో కన్వర్ట్ చేసి? ఫుల్ టైం 1 year 2 months అవుతుంది. ఓకే, గ్రేట్. ఎలా ఉంది కంపెనీ? రోల్ అంతా బాగుందా? కంపెనీ బాగుంది అండ్ లైక్ లెర్నింగ్కి కూడా చాలా స్కోప్ ఉంది. గ్రేట్. సో జనరల్గా సొల్యూషనెక్ అన్నది ఒక స్టార్టప్ కదమ్మా? సొల్యూషనెక్ అనేది స్టార్టప్. మరి మీరు ఇన్ఫోసిస్ టాప్ ఎంఎన్సీ నుంచి మరి స్టార్టప్కి ఎందుకు వచ్చారు? ఒక రీజన్ ఏంటి? లైక్ ఇన్ఫోసిస్లో నాకు సపోర్ట్ రోల్లో వచ్చింది కదా, ఆ డొమైన్లో అంత గ్రోత్ ఉండదు అని. అండ్ మోర్ ఎవర్ నాకు స్టాటిస్టిక్స్ లైక్ డేటా సైన్స్ పైన ఇంట్రెస్ట్ ఉంది. సో అందుకే ఓడిన్ స్కూల్ ఆప్ట్ చేసుకున్నాను. సో ఎలాగైనా సరే ఇందులోకి షిఫ్ట్ అవ్వాలండి. సో మరి స్టార్టప్ అయినా కొద్దిగా బాగానే ఉందంటారు వర్క్ అయితే? లైక్ స్టార్టప్ కాబట్టి నాకు లెర్నింగ్ స్కిల్స్ లైక్ ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. లైక్ వర్క్ చేయడానికి లెర్నింగ్ ఎక్స్పోజర్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. గ్రేట్. సో జనరల్గా ఇప్పుడు ప్రెసెంట్ మీరైతే ఈ మెడికల్ ఫీల్డ్లో ఉన్న డేటా మీద వర్క్ చేస్తున్నారు. ఫార్మా డేటా. సో మీది ఏమన్నా ఏంటి, ఎక్కడ ఏ లొకేషన్లో ఉంది సొల్యూషనెక్ అన్నది కంపెనీ? సొల్యూషనెక్ హెడ్ క్వార్టర్స్ ఏమో ప్యారిస్లో ఉంది అండ్ ఓన్లీ 1 branch ఇన్ బెంగళూరు. ఇప్పుడు మీరైతే బెంగళూరులో వర్క్ చేస్తున్నారు. అవును. మీరేంటి డైరెక్ట్గా ఆఫీస్ అని లేకపోతే ఏమైనా హైబ్రిడ్ మోడా మీకు ప్రెసెంట్? వర్క్ ఫ్రమ్ ఆఫీసే. గ్రేట్. సో బాగుంది. అయితే మనం చెప్పాలంటే ప్రెసెంట్ మీ యొక్క పెర్సెప్షన్లో మీరు చెప్పాలంటే సపోర్ట్ సెక్టార్లోంచి డేటా సైన్స్ ఫీల్డ్కి వచ్చారు. గ్రేట్. సో మీ యొక్క పెర్సెప్షన్లో అసలు ప్రెసెంట్ మార్కెట్ ఎలా ఉంది? డేటా సైన్స్ మార్కెట్ ప్రజెంట్ డేటా సైన్స్ లైక్ చాలా బూమింగ్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏఐ, చాట్ జీపీటీ ఇవన్నీ బేస్డ్ ఆన్ డేటా సైన్సే కదా. చాలా ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు. బట్ ఎట్ ద సేమ్ టైం కాంపిటీషన్ కూడా ఉంది కదా. రైట్, కాంపిటీషన్ కూడా ఉంది. మరి కాంపిటీషన్లో స్టాండ్ అవుట్ అవ్వాలంటే ప్రాపర్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. గ్రేట్. సో మీరు మరి డేటా విజువలైజేషన్ సైడ్ ఉన్నారు కదా, మీరు ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ ఏమైనా ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ ఏమైనా నేర్చుకుని ఎక్కడికైనా వెళ్దామని లేకపోతే ఏంటి? నేను కూడా లైక్ అప్పుడు నా ఇంట్రెస్ట్ బేస్డ్ ఆన్ డేటా విజువలైజేషన్ కదా, సో పవర్ బిఐ ఆప్ట్ చేసుకున్నాను. ఇప్పుడు లైక్ పైథాన్ లైక్ డేటా సైన్స్ కూడా నేర్చుకోవాలని ఉంది. సో పైథాన్, ఏఐఎంఎల్ అటు సైడ్ అప్ స్కిల్ అవ్వాలని అనుకుంటున్నాను. ప్లాన్ చేస్తున్నారు. ఓకే, బాగుంది.
సో నేను ఏమంటున్నానంటే ఓకే మీరు ఓడిన్ స్కూల్లో తీసుకొని ఇప్పుడు జాబ్ కొట్టారు, మీరు హ్యాపీగా ఉన్నారు. బట్ నాకు ఫ్యూ కామెంట్స్ వచ్చాయి, లైక్ మేము ఓడిన్ స్కూల్లో జాయిన్ అయ్యాం కానీ ఇప్పుడు వరకు మాకు ఇంకా జాబ్ రాలేదనేసి కొంతమంది కామెంట్ చేశారు. వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? సో లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ కదండి. మనము లైక్ మన స్కిల్స్ మనం ఎప్పుడూ అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. లైక్ ఎప్పుడు మనకు ఛాన్స్ వస్తుందో తెలియదు కదా. సో ఎప్పుడు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తూ అండ్ లైక్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ డిఫరెంట్ డేటా సెట్స్ మీద వర్క్ చేస్తుంటే లైక్ ఎప్పుడైనా మనకు జాబ్ రావచ్చు. గ్రేట్. సో అంటే వీళ్ళైతే వీళ్ళ తరపు నుంచి మామూలుగా వీళ్ళ యొక్క స్కిల్స్ ఎలా నేర్పిస్తున్నారు, పర్వాలేదా, మనం సాటిస్ఫై అవ్వగలమా? వీళ్ళు లైక్ నేను జాయిన్ అయినప్పుడు నాకు కూడా అంత లైక్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. సో లైక్ వీళ్ళే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్పారు అండ్ లైక్ రియల్ టైమ్ లైక్ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల నాకు లైక్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చింది. అండ్ బయట ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు చాలా ఛాలెంజెస్ కూడా ఉంటాయి కదా, దాంట్లో పార్టిసిపేట్ చేస్తే లైక్ ఇంకా మనకి డిఫరెంట్ డేటా సెట్స్ మీద లైక్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే. సో మామూలుగా టెక్నికల్ స్కిల్స్ ఓకే వీళ్ళు బాగానే నేర్పించారని చెప్తున్నారు. బట్ మీ యొక్క ప్రొఫైల్ బిల్డ్ చేయడం కానీ, రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడం కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కానీ అలాంటి ఏమైనా ట్రైనింగ్స్ ఇస్తారా వీళ్ళు? లైక్ ప్యారలల్గా లైక్ టెక్నికల్ స్కిల్స్తో పాటు బిహేవియరల్ స్కిల్స్ కూడా వీళ్ళు ప్యారలల్గా చెప్తారు. కెరియర్ సర్వీసెస్ సెషన్స్ అని ఎవ్రీ వీక్ సండే 2 hours కండక్ట్ చేస్తారు. సో వాళ్ళు మనం ఎలా మాట్లాడాలి, ఎలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, రెజ్యూమ్ బిల్డింగ్ లైక్ లింక్డ్ఇన్లో ఎలా ఉండాలి, ఎలా ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి, అవన్నీ వాటిపైన కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తారు. ఓకే గ్రేట్. సో ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, లైక్ ఫ్రెషర్స్ ఉన్నారు, కెరీర్ గ్యాప్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. వీళ్ళు వీళ్ళు ఒక ట్రైనింగ్ తీసుకొని ఓకే ఒక డేటా సైన్స్ ఫీల్డ్లో జాబ్ కొట్టగలరు అంటారా? ఎస్ డెఫినెట్లీ కొట్టగలరు. లైక్ మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండి కంటిన్యూస్ ఎఫర్ట్స్ లైక్ 100% మనము ఇవ్వగలిగితే, కంటిన్యూస్గా స్కిల్ని అప్గ్రేడ్ చేసుకొని ప్రాక్టికల్గా ప్రాజెక్ట్స్ చేసి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి లైక్ కంటిన్యూ చేస్తుంటే మనకి ఏదైనా ఒక రోజు వస్తుంది జాబ్. ఓకే గ్రేట్. సో సొల్యూషన్ ఎక్లో అరౌండ్ ఒక 1.5 years చేస్తున్నారు. మామూలుగా ఒక చెప్పండి, మీరు ఇంటర్న్గా చేశారు, ఇప్పుడు ఫుల్ టైం రోల్లో చేస్తున్నారు. మామూలుగా మీకు ప్యాకేజ్ ఎంత ఉండొచ్చు చెప్పగలరా మీరు ఏమైనా? లైక్ ప్యాకేజ్ డిస్క్లోజ్ చేయలేనండి. ఓకే. సో మీరు ఇన్ఫోసిస్లో చేశారు కదా, సో దాని మీద ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా మీకు ఎంత పర్సెంటేజ్ హైక్ వచ్చి ఉండొచ్చు రఫ్గా? 80% హైక్ వచ్చింది నాకు. లైక్ ఇంటర్న్ తర్వాత ఫుల్ టైంకి కన్వర్ట్ అయ్యాను. గ్రేట్. అయితే మంచి ప్యాకేజ్ అయితే. మంచి. ఓకే ఫైన్. సో ప్రజెంట్ మార్కెట్ బాగానే ఉంది కాబట్టి స్కిల్స్ ప్రాపర్గా నేర్చుకొని మన వర్క్ మీద కొద్దిగా బాగా కాన్సన్ట్రేట్ చేస్తే జాబ్ వస్తుందని చెప్తున్నారు మీరు. రైట్. సో మీరైతే రికమెండ్ చేస్తారు ఓడిన్ స్కూల్ని? ఓడిన్ స్కూల్ని రికమెండ్ చేస్తాను. బట్ ఎట్ ద సేమ్ టైం మన ఎఫర్ట్స్ మనం కూడా 100% ఇవ్వాలి. అండ్ లైక్ మార్కెట్లో ఎలా ఉంది వాటితో కూడా ఇంకా అప్ స్కిల్ అవ్వాలి. రైట్. సో మీరు చెప్పేది ట్రూ అండి. ఎందుకంటే లైక్ సో చాలామంది అనుకుంటారు లైక్ ఓడిన్ స్కూల్లో జాయిన్ అవుతే డేటా సైన్స్ ఫీల్డ్లో జాబ్ వచ్చేస్తుంది మనకి అనుకుంటారు. బట్ మనం చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. సో వీళ్ళు ఎలాగ ఫ్రమ్ ది స్క్రాచ్ నేర్పిస్తారు. ఈవెన్ ప్లేస్మెంట్స్ కూడా బాగానే చూపిస్తున్నారు వీళ్ళు కదా. ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంది వీళ్ళకి కంటిన్యూస్గా, వీళ్ళు అసిస్టెన్స్ ఉంది. సో మనకి రెగ్యులర్గా జాబ్స్ వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. బట్ ద థింగ్ ఏంటంటే దానికి తగ్గ మన ప్రొఫైల్ని ప్రాపర్గా బిల్డ్ చేసుకొని మనం ట్రై చేయాలి. గ్రేట్. సో గ్రేట్ బిందుశ్రీ గారు. సో ఫైనల్ వర్డ్ ఏంటి మీది? ఫైనలీ లైక్ అందరికీ జాబ్ వస్తుంది. లైక్ ఎవ్రీ ఇండివిజువల్, కొందరికి టైం ఎక్కువ పడుతుంది, కొందరికి తక్కువ పడుతుంది. బట్ వీ షుడ్ నాట్ లైక్ బ్యాక్ స్టెప్. లైక్ కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టి కంటిన్యూస్గా ప్రిపేర్ అయ్యి రివిజన్ చేసుకుంటే like one day like we'll be getting job and we'll be getting success. ఓకే గ్రేట్. సో మన యొక్క సబ్స్క్రైబర్స్ కూడా నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లింక్ మీకు ఇచ్చేస్తే ఓడిన్ స్కూల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు విత్ రెస్పెక్ట్ టు డేటా సైన్స్ కోర్సు. ఎవ్రీ మంత్ ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది వీళ్ళది. సో ఈవెన్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా వీళ్ళైతే ఇస్తున్నారు. డౌట్ క్లారిఫికేషన్ లైవ్లోనే వీళ్ళు చేస్తున్నారు. సో చాలా మంచి ట్రైనింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు బిందుశ్రీ గారు కూడా మన సబ్స్క్రైబరే సెలెక్ట్ అయ్యారు. సో మీరు కనుక మోటివేట్ అవుతే సో తప్పకుండా వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేయండి. వీళ్ళు ఒక రిప్రజెంటేటివ్ మీకు అయితే కాల్ చేస్తారు. మీకున్న అన్ని డౌట్స్ కనుక్కోండి. ఓకే, క్లారిఫై చేసుకొని నచ్చితే తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి. ఓకే బిందుశ్రీ గారు, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్నయ్య. బాయ్. బాయ్.